నమస్తే అండి. నా పేరు సృజన. నేను మా ఫ్యామిలీతో అమ్మా, నాన్న అనాథాశ్రమంకి వచ్చాను. మేము ఔషపూర్ నుంచి వచ్చాము. యాక్చువల్‌గా నిన్న మా మామయ్యది 1 ఇయర్ యానివర్సరీ ఉంటే డొనేషన్ చేశాము. ఇక్కడ చూద్దాము అని వచ్చాము. మేమొకటి అనుకున్నాము. ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అని అనుకోని వచ్చాము. కానీ అది అంతకన్నా చాలా ఎక్కువ అని ఇక్కడ వచ్చాక తెలిసింది. అంతా చూస్తే చాలా పాజిటివ్‌గా ఉంది. చాలామంది ఫ్యామిలీ వదిలేసిన వాళ్ళు ఎక్కడో ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని మెయింటైన్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ అది. కానీ ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్‌కి జెంట్స్ సెపరేట్, లేడీస్‌కి సెపరేట్ అని ఆ మెయింటెనెన్స్ వాళ్ళని ప్రాపర్‌గా చూసుకోవడం, ఆ విధానం చాలా బావుంది. అని మాకు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వచ్చాకే అర్థమైంది. మేము అనుకున్న దానికంటే చాలా గొప్ప ప్లేస్ ఇది అని అర్థమైంది. లేడీస్ కూడా వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. ఆహ్, జెంట్స్ కూడా వాళ్ళకేం చేస్తున్నారో ఏంటో అని తెలియట్లేదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మెయింటైన్ చేస్తున్నారు ప్రాపర్‌గా. చాలా, చాలా గొప్ప ప్లేస్. మా పిల్లల్ని కూడా మేము పర్పస్‌ఫుల్‌గా తీసుకొచ్చాము. ఇక్కడ ఏంటి చూద్దాము, తెలుసుకుందాము అని. వాళ్ళకి కూడా ఇది తెలియాలి. ఫ్యూచర్ వాళ్ళ కూడా ఇలాంటి డొనేషన్స్ వీటిలలో పార్టిసిపేట్ చేయాలి అనేసే ఉద్దేశంతోటే మేము పిల్లల్ని తీసుకొనొచ్చాము. అండ్ ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ ఫ్లోర్‌లో హాస్పిటల్ సెపరేట్‌గా ఉంది. అండ్ సెపరేట్ మెయింటెనెన్స్ ఉంది. చిన్న వ్యాధులొస్తే ఎలా, పెద్ద వ్యాధులొస్తే ఎలా, ఎలా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనేది బాగా ఉంది. రూమ్స్ కూడా పర్ రూమ్‌కి ఇద్దరిద్దరని డివైడ్ చేశారు. మెయింటెనెన్స్ కేర్ టేకర్స్ ఉన్నారు. మమ్మల్ని రిసీవింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారు. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ డివోషనల్ టచ్ కూడా ఉంది. డివోషనల్ సైడ్ కూడా ఉంది. వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. డివోషనల్‌గా ఎళ్తే వాళ్ళేమైనా గుర్తు తెచ్చుకుంటారేమో అని. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, వీళ్ళు బ్యాక్ కూడా కొంతమందికి జ్ఞాపక శక్తి వచ్చాక, వాళ్ళ అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక, వాళ్ళని రిటర్న్ ఫ్యామిలీకి అప్పచెప్పారు. దట్స్ ద గ్రేట్ థింగ్. ఎందుకంటే ఫ్యామిలీ కూడా తెలియకుండా వెతుకుతూ ఉండొచ్చు వీళ్ళ కోసం. అలాంటి వాళ్ళని కూడా బ్యాక్ పంపించారు. చాలా ఇంప్రెసివ్‌గా ఉంది అది. ఫ్యామిలీ తీసుకోను అన్న వాళ్ళని వీళ్ళు మా ఫ్యామిలీ అన్నట్టుగా చూసుకుంటున్నారిక్కడ. వాళ్ళకి చిన్న చిన్న పనులు చెప్పుకుంటూ, అన్ని నేర్పించుకుంటూ చాలా బాగా చూసుకుంటున్నారు. సో, వాళ్ళకొక డిఫరెంట్ వరల్డ్ ఇది చెప్పాలి అంటే. ఇది నా ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. ఇంకొకసారి కూడా విజిట్ చేయాలి, నాకు తోచిన సహాయం చేయాలి అని నేను ఇప్పుడే అనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ విజిట్‌ని కూడా ప్లాన్ చేసుకుంటాను. ఇది చూసిన ప్రకారం వీళ్ళకేం అవసరాలున్నాయో తెలుసుకున్నానిప్పుడు. అలాంటివే తీసుకొనొచ్చి ఇవ్వాలి అని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. మేము ఇక్కడ చౌటుప్పల్ అమ్మా, నాన్న ఆశ్రమానికి వచ్చాము. చూసినంక నాకు చాలా బాధేసింది. ఒకరొకరిని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు కూడా ఎవరన్నా ఉంటే తోచిన సాయం చేసి వాళ్ళని ఆదుకోగలరని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.